బెట్టింగ్ యాప్స్ పై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. బెట్టింగ్, గేమింగ్ బ్యాన్ చేసిన పోలీస్ శాఖ 11 మంది ఇన్ఫ్లుయెన్సర్లపై క్రిమినల్ కేసు నమోదైంది. మరోవైపు ఈ కేసులో లావాదేవీలపై కన్నేసింది ఈడీ. పోలీసుల నుంచి కేసు వివరాలు తీసుకుంటుంది. బెట్టింగ్ యాప్స్ ను ప్రచారం చేసిన యూట్యూబర్ల వ్యవహారంపై ఈడీ ఆరా తీస్తోంది. చెల్లింపుల వ్యవహారంపైన విచారణ జరుపుతోంది. దీనిలో భాగంగా పోలీసులు నమోదు చేసిన కేసుల వివరాలను సైతం తెప్పించుకుంటోంది ఈడీ. అయితే మనీ లాండరింగ్, హవాలా రూపంలో చెల్లింపులు జరిగాయని అనుమానిస్తున్న ఈడీ అధికారులు 11 మంది యూట్యూబర్ల సంపాదనపై ఆరా తీస్తున్నారు. మరోవైపు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యాడు యూట్యూబర్ టేస్టీ తేజ. బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ కేసు విచారణలో భాగంగా పంజాగుట్ట పోలీసుల ముందుకొచ్చాడు తేజ. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోటింగ్ చేసిన వారిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. దాదాపు 11 మందిపై కేసులు పెట్టారు పోలీసులు. ఇందులో విచారణ కోసం కొందరికి నోటీసులు జారీ అయ్యాయి. ఆన్లైన్ బెట్టింగ్ వల్ల యువత నష్టపోతున్నారంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో 11 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. ఇందులో సినీ యాంకర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారని తెలిపారు. ఈ కేసులో హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్కు సంబంధించిన ఓ కానిస్టేబుల్ పేరు కూడా ఉందన్నారు. తెలంగాణలో బెట్టింగ్, గేమింగ్ అనేది బ్యాన్ చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ 11 మంది పైన ఇప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఇప్పుడు ఈ 11 మంది వాళ్ళు ఏ ఉద్దేశంతో ఈ ప్రమోషనల్ వీడియోస్ పెట్టారు, ఎన్నిసార్లు పెట్టారు, ఏ యాప్లను వీళ్ళు ప్రమోట్ చేశారు, ఆ యాప్ ఆర్గనైజర్స్కు వీళ్లకు ఎటువంటి సంబంధం ఉంది అంశాలపైన చాలా లోతుగా ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది. సోషల్ మీడియా వేదికలైన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో తాము పెట్టే వీడియోల్లో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ ఈ సెలబ్రిటీలు లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు. సోషల్ మీడియాలో వ్యూస్ ఎక్కువ ఉన్న వాళ్లకు బెట్టింగ్ యాప్స్ కంపెనీలు కోట్ల రూపాయల డబ్బులు కూడా ఇచ్చి వాళ్ల యాడ్స్ ని ప్రమోట్ చేయించుకుంటున్నాయి. తాము ఫలానా బెట్టింగ్ యాప్ ద్వారా డబ్బులు సంపాదించినట్లు కూడా డెమో వీడియోలను పెడుతున్నారు. ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పేదంతా నిజమనే భావనలో ఉన్న కొందరు బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి పోగొట్టుకుంటున్నారు. మొదట్లో తక్కువ మొత్తంతో మొదలై ఆ తర్వాత లక్షలకు చేరుకుంటుంది. చివరకు అప్పుల పాలై ఆత్మహత్యల వరకు వెళుతుంది.